ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు, మాట తప్పకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. పావలా వడ్డీ ఇస్తానన్నాడు, మాట తప్పకుండా మహిళలకు రైతులకు పావలా వడ్డీ ఇచ్చి చూపించాడు. తను ఛార్జీలను పెంచనన్నాడు, ఆర్టీసీ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, గ్యాస్ ఛార్జీలు అయితేనేమి పెరగకుండా చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 145 రూపాయలున్న గ్యాస్ ఛార్జీను ఆయన హయాం పూర్తయ్యేసరికి 305 రూపాయలకు తీసుకువెళ్లాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు 305 రూపాయలున్న గ్యాసును 1 రూపాయి కూడా పెరగనివ్వకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అంతా 305 రూపాయల్లోనే ఉంచాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని విపరీతంగా పెంచేసింది. 6 సిలిండర్లు 400 చిల్లరకి ఇస్తారట, మిగతాది 1000 రూపాయలు ఎంతో పడుతుందంట. అంటే సగటున ఒక కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ నెలకు పట్టేట్టుకుంటే సగటున 950 రూపాయలు గ్యాస్ సిలిండర్ పడుతుందని లెక్క. 305 రూపాయలు ఎక్కడ, 950 రూపాయలు ఎక్కడ? ఇలా 1 కాదు 2 కాదు. రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెడుతోంది. పైగా ముఖ్యమంత్రి గారు అంటారు, మేము ఎందుకు పాదయాత్రలు చేస్తున్నామని. మాకు ప్రజలు అర్జీలు ఇచ్చుకుంటే, విన్నతి పత్రాలు ఇచ్చుకుంటే ఏమి లాభమని. నేను ఈరోజు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చారు. రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పుకోలేరు అని తెలిసి కనీస ఇంగితం కూడా లేకుండా, కనీస మానవత్వం లేకుండా ఆయనను ఎఫ్ఐఆర్ లో దోషిగా మీ కాంగ్రెస్ పార్టీ చేర్చింది. కానీ 3 ఏళ్లు గడిచిపోయినా ఆయనను ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్న విశ్వసనీయత. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్న విశ్వసనీయత. జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేశారు. దోషి అని ముద్ర వేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ రోజుకి వరకు కూడా మన రాష్ట్ర ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకొద్దు, చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు, మాకు రాజన్న కొడుకే కావాలి, మాకు జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు అంటే అది జగనన్నకున్న విశ్వసనీయత. మీకు విశ్వసనీయత లేదు కనుక మీకు అర్జీలు ఇచ్చుకున్నా ఈ జన్మలో నెరవేర్తాయన్న నమ్మకం వారికి లేదు కనుక మేము వెళ్ళినప్పుడు మాకు అర్జీలు ఇస్తే కనీసం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడైనా మేము చేస్తామనే నమ్మకం వారికి ఉంది కనుక వారు మాకు వినతి పత్రాలు ఇస్తున్నారు. కేవలం అధికారం ఉంటే సరిపోదు ముఖ్యమంత్రి గారు, చిత్తశుద్ధి ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైలుకు వెళ్లారు, ఎవరి కోసం పోరాడి వెళ్లారు, రైతుల కోసం పోరాడారా, మహిళల కోసం పోరాడారా, ఎవరి కోసం పోరాడి వెళ్లారు అని. ఈ రోజు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పోరాడే వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం పోరాడే వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు చేనేతల కోసం పోరాడే వెళ్లారు. ఆయన పోరాడారు కనుకనే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు కనుకనే మీరు కుట్రలు పన్ని తెలుగుదేశంతో కుమ్మక్కై ఆయన ఈరోజు ప్రజల మధ్యలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్యలో ఉండకుంటేనే మీకు ఉనికి ఉంటుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడు, కానీ ఆయన బాధ్యతను ఆయన పూర్తిగా విస్మరించారు. 3 ఏళ్లుగా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన చోద్యం చూస్తున్నారు.
సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలో